బకాయిలు చెల్లించని రైస్ మిల్లర్లకు సర్కారు నోటీసులు జారీ చేసింది. సూర్యాపేట జిల్లాలో డిఫాల్టర్లపై సివిల్ సప్లై శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. కోట్లలో బకాయిలు పేరుకుపోవడంతో ఆర్ఆర్ యాక్ట్ కింద మిల్లర్లపై కేసు నమోదు చేస్తున్నారు. సీఎంఆర్ రైస్ మిల్లర్లకు అందించాల్సిన రైస్ మిల్లర్ల బకాయిలు పెరగడంతో ప్రభుత్వం నోటీసులు ఇచ్చి క్రిమినల్ కేసులు పెడుతోంది. బకాయిలు కోట్లలో పేరుకుపోవడంతో మిల్లర్లపై సివిల్ సప్లై అధికారులు ఆర్ఆర్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. సీఎంఆర్ బకాయిలు పడిన మిల్లర్లపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగుతోంది. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పెద్ద ఎత్తున మిల్లర్లు సీఎంఆర్ వడ్లను పక్కదారి పట్టించగా సివిల్ సప్లై అధికారులు తయారు చేసిన సీఎంఆర్ బకాయిల లిస్టులో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా టాప్లో ఉంది. దీంతో నల్గొండ జిల్లాలో కేసులు నమోదు చేసినట్టే సూర్యాపేట జిల్లాలో కూడా కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. జిల్లాలో మిల్లర్ల తీరుపై విమర్శలు వస్తున్నా కొన్నేళ్లుగా అధికారులు సైలెంట్ గానే ఉన్నారు. కొన్నేళ్లుగా మిల్లుల్లో సీఎంఆర్ గుట్టలుగా పేరుకుపోయినా చర్యలు తీసుకోకపోవడంతో పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. 2014 నుంచి 2023 వరకు సీఎంఆర్ పెండింగ్ ఉన్న బిల్లులపై గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా 2022 నుంచి 23 రబీ సీజన్ సంబంధించిన టెండర్ వడ్లను మిల్లర్లు అటు ప్రభుత్వానికి అందించకుండా ఇటు టెండర్దారులకు ఇవ్వకుండా అమ్ముకున్నారన్న విమర్శలు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో పెండింగ్ సీఎంఆర్ 30 రోజుల్లో ఎఫ్సీఐకి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సూర్యాపేట జిల్లాలో 2014 సీజన్ నుంచి 2023 సీజన్ వరకు 20 దాకా మిల్లుల బకాయిలు ఉండగా 2022-23 సీజన్ కి సంబంధించి 11 మిల్లుల దగ్గర 20,39,600 మెట్రిక్ టన్నుల వడ్ల బకాయిలు ఉన్నాయి. దీంతో ఎక్కువ బకాయిలు ఉన్న 6 మిల్లులపై కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండగా మరికొన్ని మిల్లులపై సైతం కేసులు పెట్టేందుకు కూడా సివిల్ సప్లై అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంఆర్ ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా మాయం చేసిన 7 మిల్లులపై తాజాగా కేసులు పెట్టారు. నల్గొండ జిల్లాలో 2022-23 రబీకి సంబంధించిన సీఎంఆర్ ధాన్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకపోవడంతో మిల్లులలో తనిఖీలు చేయగా 7 మిల్లుల్లో 191 కోట్ల రూపాయల విలువ గల 58,594 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. దీంతో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశాలతో కేసు నమోదు చేసి ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించి వారి ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించారు. దీంతో కొంతమంది మిల్లర్లను అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారు. రెండు 2022-23 రబీ సీజన్ కి సంబంధించి సుమాంజలి పారాబాయిల్డ్, వరలక్ష్మి పారాబాయిల్డ్ మిల్, చిట్యాల మనోహర ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ రైస్ మిల్లులతో మొత్తం 13,170 మెట్రిక్ టన్నుల ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా అమ్మి 43 కోట్ల నష్టం కలిగినట్లు విచారణలో తేలింది. వీటిలో సుమాంజలి మిల్ 22 కోట్లు, వరలక్ష్మి మిల్ 19.33 కోట్ల రూపాయలు, మనోహర మిల్ 1.47 కోట్ల రూపాయల విలువైన వడ్లను అమ్ముకున్నారు. వీరిలో కందుకూరి మహేందర్, కందుకూరి పద్మలను అదుపులోకి తీసుకుని రిమాండ్ కి తరలించారు.